గేటు. ఏ గుమ్మము? గోల్డెన్ గేట్. గోల్డెన్ గేట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవేశించింది ఏ గేట్ అనుకుంటున్నారు? ఇదిగో ఈ గోల్డెన్ గేటే. చప్పట్లు కొట్టి దేన్ని నమ్మహింపచ్చండి. హల్లెలూయా. ఆయన ప్రవేశించింది గోల్డెన్ గేట్ ద్వారా. ఇప్పుడు రెండో రాకట్లో కూడా యేసుక్రీస్తు ఎగ్జాక్ట్గా ఇదిగో ఈ గోల్డెన్ గేట్ ద్వారానే ప్రవేశిస్తాడు. మళ్ళీని దానికి సూచనగా ఇలా ప్రవేశించాడు ఆయన. ఇప్పుడు ఆయన గాడిదనెక్కి నీతిమంతుడే దీనుడే వచ్చాడు. కానీ యేసుక్రీస్తు రెండో రాకట్లో వస్తున్నప్పుడు ఇదే గోల్డెన్ గేట్ ద్వారా ప్రవేశిస్తాడు. కానీ ఈ గోల్డెన్ గేట్ ఇప్పుడు మూయబడి ఉందండి. టర్కీ సుల్తాన్, ఎవరో టర్కీ సుల్తాన్, ఈడేం చేశాడో తెలుసండి? ఈ ఆయన పరిపాలనలో ఇంచుమించు ఎట్లా రోమో యూదులను దాదాపు 60 లక్షల మంది యూదులను హతమారిస్తే ఈ టర్కీ సుల్తాన్ అని ఈ పిచ్చతొక్కులకు ఏం చేయ తెలుసా? నిజంగానే ఈడు గోల్డెన్ గేట్ ద్వారా యేసుక్రీస్తు ప్రవేశిస్తాడా అని చెప్పి ఇంచుమించు ఆ గోల్డెన్ గేట్ దగ్గర చాలా ముస్లింలు సమాధులు కట్టించేసాడండి. ఒక్కో సమాధి దగ్గర ఒక సమాధి తవ్వితే ఇంచుమించు 6000 సమాధులు 7000 సమాధులు బయటపడతంట ఒక సమాధి తవ్వితే. అలాంటిది ఈ గోల్డెన్ గేట్ దగ్గర కొన్ని వేల సమాధులు, లక్షల సమాధులు కట్టించేశాడు. వాస్తవం చెప్తాను, ఇప్పుడు ఈ గోల్డెన్ గేట్ మిగిలిన 11 గుమ్మాలు తెరబడ్డాయి, కానీ ఈ గోల్డెన్ గేట్ ద్వారా మాత్రం మూయబడి ఉందన్నమాట. ఎందుకు? యేసుక్రీస్తు వస్తున్నప్పుడు మరలా ఇదే గోల్డెన్ గేట్ ద్వారా వస్తాడని యూదులు ప్రకటన చేశారు. ఇప్పుడు ప్రకటన చేసిన ఈ గుమ్మము మరలా ఇది తెరుస్తాడో ఎలా తెరుస్తాడో చూద్దామని వీళ్ళందరూ కూడా గోల్డెన్ గేట్ ద్వారా దాదాపు 60 లక్షల సమాధులు కట్టాడంట. కానీ మీకు విషయం చెప్పనా, యేసుక్రీస్తు రెండో రాకడలో ఒలీవ కొండ మీద దిగుతాడు. దిగ్గానే అది రెండుగా చీలబడుతుంది. యేసుక్రీస్తు ఇదే గోల్డెన్ గేట్ ద్వారా వెళ్ళిపోతాడు. మొత్తము ఆయన ఏ సమాధి కూడా ఆపదు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇదే గోల్డెన్ గేట్ ద్వారా ఎవరైతే ఇప్పుడు రక్షణ పొంది మారు మనసు పొంది ఎదురు చూస్తున్నారు, ఇదే గోల్డెన్ గేట్ ద్వారా ఆయనతో పాటు మనము కూడా ప్రవేశిస్తాం. ఇప్పుడు ఈయన శాంపుల్గా ప్రవేశించాడు. ఏది? ఆయన రాకల్లో జరగబోయే దాన్ని జస్ట్ శాంపుల్గా చూపించాడు. ఇప్పుడు దీనుడుగా, నీతిమంతుడిగా, సాత్వికుడిగా ప్రవేశించాడు. అప్పుడు అలా కాదు, ఖడ్గం పట్టుకుని రథాన్ని పట్టుకుని ఉగ్రుడై వస్తాడు. అప్పుడు మొత్తం ఏరేస్తాడు దాన్ని. ఇప్పుడు నీతిమంతుడు, సాత్వికవంతుడిగా దీనుడిగా వచ్చాడు. కానీ అప్పుడు అలా రాడు. ఎలా వస్తాడు? ఫైరు. ఎలా వస్తాడు? అది అలా వస్తాడు అనమాట. ఈ గోల్డెన్ గేట్కి ఇదిగో ఇప్పుడు రాయబడిన మత్తయి సువార్త 21వ అధ్యాయము, అలాగే మన జకరియా గ్రంథంలో 9:9 రాయబడ్డం చడా, దీనికి ఇంత లింక్ ఉందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లర్రా, ఇది చాలా అద్భుతమైన చరిత్ర అండి. ఇది ఆయన మత్తయి సువార్తలో మనం చదివితేదో ఆయన దీనుడే గాడిద, చాలామంది చెప్తారు అగో ఆ కట్టబడిన